రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం విధ్వంసానికి గురైంది. చంద్రబాబు గురించి పోలవరం గురించి మాట్లాడుతుంటే రావణాసురుడు రాముడు గురించి, రాక్షసులు యజ్ఞాలు యాగాలు గురించి మాట్లాడుతున్నట్టు ఉంది. 9 నెలల కూటమి పాలనలో పోలవరంకు 50.52 కోట్లు అడ్వాన్స్గా చంద్రబాబు సాధించారు. 829 కోట్లు నిర్వాహితులు ఖాతాలో చంద్రబాబు జమ చేశారు. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మాట్లాడిన మంత్రి రామనాయుడు, రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్టుగా ఉంది చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే. మీ ఏదైతే ఈ జగన్ విధ్వంసం ముఠ మీరు మాట్లాడుతూ ఉంటే రాక్షసులు వచ్చి ఏదైతే యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు పోలవరం పర్యటనకు వచ్చారు. ఏదైతే పోలవరం మీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ సరిదిద్ది పట్టాలెక్కించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదని ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ మరి అనేక సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రి గారిని కానీ, అదేవిధంగా ఆర్థిక మంత్రిని కానీ, అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కలిసి మరి 12,157 కోట్ల రూపాయలు మరి ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి సాధించి తేగలిగారు. మరి ఏదైతే ఈ 9 నెలల కాలంలోనే 5,052 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు పోలవరానికి సాధించగలిగాం. ఏదైతే నిర్వాసితులకి 829 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళకి ఖాతాల్లో జమ చేసాం ఈ 9 నెలల్లో. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఒక్క నిర్వాసితుల కాలనీకి ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ 9 నెలల కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి 49 కాలనీలు కూడా ఇళ్లు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి 990 కోట్ల రూపాయలతోటి ఈవేళ నిర్మాణం చక్క జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు ఆలస్యం అవ్వడం వల్ల ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే లీకేజ్ సీపేజ్ ఏదైతే పెరుగుతుందో దానికోసం మళ్ళీ అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ పనులు రేపు మే నెలలో పూర్తయ్యేటువంటి విధంగా మరి పరిగెడుతూ ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం కోసం వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి చేసి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము గ్యాప్ 1లో నిర్మాణం చేసేటువంటి విధంగా మరి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గ్యాప్ 2కి సంబంధించి మరి అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్కి సంబంధించి మరి 70,000 క్యూబిక్ మీటర్లని ఆల్రెడీ పనులు చేసినటువంటి పరిస్థితి ఈ 9 నెలల్లోనే. మరి ఏదైతే ఈ రకంగా 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి, 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అవసరమైతే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటే అట్లీస్ట్ 2027 జూన్కి పుష్కరాల కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించమని నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా నిన్న రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మీరు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్లేసి ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసి మీ మాటల్లోనే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కూటమి వచ్చిన 9 నెలల్లోనే ఇన్ని పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటే మరి ఈవేళ ఒక సైంధవుల మాదిరిగా ఈవేళ ఈ జగన్ విధ్వంసం ముఠ ఈవేళ పోలవరం పురోగతికి ఏ రకంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో, ఏదైతే మీ అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయాలని ఏదైతే అనుకుంటూ ఉన్నారో ప్రజలు మీకు తగిన రీతిలో భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తారు.